హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. ఇక్కడ మనం ప్రాబ్లం సాల్వ్ చేయలే అవసరం లేదు, బట్ ఓన్లీ సఫిషియంట్ వెదర్ ద టూ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆర్ నాట్. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ రెండు స్టేట్మెంట్స్ సఫిషియంటా కాదా, అంటే రెండు స్టేట్మెంట్స్ సఫిషియంటా కాదా, లేదా ఒకటే సరిపోతుందా, లేదా రెండు కావాలా, లేదా రెండు అవసరం లేదా అనేది మనకి ఇక్కడ చెప్తుంది. వెదర్ దే ఆర్ సఫిషియంట్ ఆర్ నాట్ సఫిషియంట్, ఇది మనం చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం ఇస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. ఒక స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. దానికోసం స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడమ్మా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇట్ ఈస్ సఫిషియంట్ కావాలి. మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఆ రూపం తెలియాలి కదా. కానీ ఈ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 2 అంటే ఒక్క స్టేట్మెంట్ ఒక్కటే తెలిసినంత మాత్రాన మనము ఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలమా, లేదు. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్ అనేది తప్పు. అలాగే లైన్ పాసెస్ త్రూ 2,1. సో ఓకే, 2,1 నుంచి ఆ స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది అన్నాడు. అంత మాత్రం చేత మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయగలమా, లేదు. సో కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ అనేది తప్పు. అలా ఎప్పుడైతే రెండు స్టేట్మెంట్లో ఒకటి మనకు అవసరం లేదు అని అన్నామో, ఒకటి సరిపోవట్లేదు, రెండు సరిపోవట్లేదు, కాబట్టి ఎయిదర్ స్టేట్మెంట్ 1 ఆర్ 2 ఈజ్ సఫిషియంట్ అనేది కూడా తప్పమ్మా. సో కాబట్టి ఏది కరెక్ట్ అవుతుంది, బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ సఫిషియంట్, అంటే రెండు కావాలి మనకి. ఎందుకంటే ఈ ఈక్వేషన్ 2,1 నుంచి పాస్ అవుతుందంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం చేస్తాము, 1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 2 ప్లస్ 2 అవుతుంది. సో -1 అవుతుంది. సో ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు మనకి -1/2 వస్తుంది. సో m వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడు ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు తీసుకుంటేనే మనము m వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలము. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ m.